ఏంటండి అక్కడ అత్తయ్య గారు ఉంటే నన్ను ఎలా తీసుకొచ్చేశారు? ఏంటండి సంధ్య, నువ్వు హ్యాపీగానే ఉన్నావు కదా? మీరుండగా నాకేంటండి, ఈ ఇంటి యువరాణిలా చూసుకుంటున్నారు. అంతకన్నా ఇంకేం కావాలి? నేను చాలా హ్యాపీగా ఉన్నాను. కానీ ఈ యువరాణి ఈ పేదవాణ్ణి పెళ్లి చేసుకుంది కదా? అయ్యయ్యో, అదే మాటండి. అర్థం చేసుకుని మీలా ప్రేమించే భర్తకి మించి ఆస్తి ఐశ్వర్యాలు ఏ భార్యకి అవసరం లేదండి. పోనీ సరదాగా బయటికి తీసుకెళ్ళనా? సినిమాకో షాపింగ్కో నీకు నచ్చింది ఏదో ఒకటి కొనుక్కో. నీకోసం ఏదైనా కొనివ్వాలని నాకు చాలా ఆశగా ఉంది సంధ్య. నాకేమీ వద్దు హస్బెండ్ గారు. మీరు ప్రేమతో పెట్టే ఒక్క ముద్దు చాలు. వదినా, వదినా. వస్తున్నాను శ్రీజ. తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా, అల్లి బిల్లి వెన్న పాల నురగలా, అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా, దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట. బ్రహ్మ కళ్ళలో కాతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట. కంగారు పడకూడదు శ్రీమతి గారు. మీరున్నారుగా, ఇంకా నాకు భయమేంటి శ్రీవారు? వదినా, వదినా. రే రాజేష్, రే ఎంతసేపు రెడీ అయ్యేది? అవతల ప్రయాణానికి టైం అవుతుంది కదా. ముందు వెళ్ళి నువ్వు పాపం తీసుకునిరా. అమ్మా, ఒక్క నిమిషం కంగారు పడకు. ఈ ప్రయాణం సస్పెన్స్లా ఉంది. అదేంట్రా లాస్ట్ మినిట్లో అలా అంటావు? టికెట్స్ అరేంజ్మెంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి కదా. అబ్బా, టికెట్సే కదమ్మా, మళ్ళీ తీసుకోవచ్చులే. ఉండు, వస్తాను. రే, వీడేంటి మళ్ళీ ఏదో టెన్షన్ పెట్టేలా ఉన్నాడు? అమ్మా, అన్నీ చెక్ చేసుకున్నావు కదా? కార్లో పెట్టేయమంటావా? చెక్ చేశాను మావయ్య, పెట్టించేసేయండి. వింధ్యా, వింధ్యా, వింధ్యా. ఏంట్రా నువ్వు లేటుగా వచ్చి పైగా కంగారు పడుతున్నావు? ఇక్కడ అన్నీ రెడీ. అబ్బా, ప్రయాణం ఏం లేదు నాన్న. వింధ్యా, ఈ టూర్ క్యాన్సిల్. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? వాణి, వీడేమంటున్నాడు? అదే నాకు అర్థం కావట్లేదండి. రాజేష్, ఏం జరిగింది? వింధ్యా, నువ్వైనా చెప్పాలి కదా, మనం ఎలా వెళ్తాం ఈరోజు? ఎలా వెళ్ళడం ఏంటండి? అన్నీ రెడీగా ఉన్నాయి కదా, ఏమైంది మీకు? మర్చిపోయావా? నేను నీకు గుర్తు చేయాలా వింధ్యా? ఈరోజు ఏంటి? ఈరోజు స్పెషల్ ఏంటి? ఏంటి ఈరోజు స్పెషల్? ఈరోజు మన సంజయ్ గారి పుట్టినరోజు. అసలు నీ ఫ్రెండ్ బర్త్డే నువ్వు మర్చిపోవడం ఏంటి? ఓ, సంజయ్ బర్త్డేనా ఈరోజు? నాకు కూడా తెలియలేదే. అయినా నువ్వు మర్చిపోవడం ఏంటి వింధ్యా? వింత కాకపోతే. పర్లేదులే, గుర్తు పెట్టుకోవడానికి బాగున్నాడు కదా. నువ్వు సూపర్ బావా.
ఉండండి, ఇప్పుడే తనకి కాల్ చేస్తాను. అందరం విష్ చేద్దాం. హే 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 హే, ఆగాగు. అలా ఫోన్లో కాదు, వాళ్ళ ఇంటికి వెళ్ళి సర్ప్రైజ్ ఇచ్చి కేక్ కట్ చేయించి గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం. రా వింధ్య, అర్జెంటుగా సంజయ్ గారి ఇంటికి వెళ్ళి. ఏం మాట్లాడుతున్నారండి? బర్త్డే చేయడం ఏంటి? అవతల అత్తయ్య మావయ్య మన కోసం అంత ప్రేమగా అన్ని అరేంజ్ చేస్తే టూర్కి మానేసి వాళ్ళ ఇంటికి వెళ్దామంటారేంటి? వింధ్య, నువ్వేనా ఇలా మాట్లాడేది? అక్కడ ఎవరి పుట్టినరోజు? మన సంధ్య గారి పుట్టినరోజు. ఎవరి బర్త్డే అయినా పర్వాలేదండి, మనం ప్రయాణం క్యాన్సిల్ చేసుకోవద్దు. వింధ్య మనసులో నేను నాటిన విత్తనాలు మొలకెత్తుతున్నాయన్నమాట. ఏంటి వింధ్య, నీ ప్రాణ స్నేహితురాలు పుట్టినరోజుకి నువ్వు లేకుండా వెళ్తావా? హే, జోక్ చేస్తున్నావా? జోక్ కాదండి, సీరియస్గానే చెప్తున్నాను. ఈరోజు మన ప్రయాణం ఆగడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీల్లేదు. ఏంటి వింధ్య, నువ్వు నాకేం అర్థం కావట్లేదు. అయినా ఐఎమ్ సారీ, నువ్వు వెళ్దామన్నా నేను రాను. ఏంటండి, మనకంటే మన సంతోషం కంటే మీకు తన పుట్టినరోజే ముఖ్యమా? అవును, నాకు సంధ్య గారి పుట్టినరోజే ముఖ్యం. ఎందుకండి ఇలా చేస్తున్నారు? నాకు తెలుసు వింధ్య, నువ్వు అమ్మ వాళ్ళు అరేంజ్ చేసేసారు కదా ఈ టూరు, మళ్ళీ వాళ్ళు అప్సెట్ అవుతారని వెళ్దాం అంటున్నావు టూరు, అంతేనా? లేదంటే నీ ఫ్రెండ్ దగ్గర లేకుండా ఈరోజు నువ్వు ఉండగలవా? అక్కడికి వచ్చినా కూడా తన గురించే ఆలోచిస్తూ ఉంటావు. అలా ఏం లేదండి. నువ్వు ఇలానే అంటావు, తర్వాత బాధపడతావు. అది కాదు రాజేష్, తనే పర్లేదు అంటుంది కదా. బర్త్డే నెక్స్ట్ ఇయర్ కూడా వస్తుంది కదా. ముందు మీరు మీ టూర్కి వెళ్ళండి. అమ్మా, టూర్కి తర్వాత అయినా వెళ్ళొచ్చు, కానీ సంధ్య గారి పుట్టినరోజు మళ్ళీ సంవత్సరం వరకు రాదు. ఇది సంధ్య గారికి ఎంతో స్పెషల్ డే. వింధ్య ఆశగా మళ్ళీ సంవత్సరం వరకు వెయిట్ చేయాలా? నో వే. హోటల్ రూమ్స్, ఫ్లైట్ టికెట్స్ అన్నీ రెడీ అయిపోయాయి కదా బావా. ఇప్పుడు లాస్ట్ మినిట్లో ఆగిపోతే ఎలా చెప్పు? నష్టమేంటి? ట్రిప్ క్యాన్సిల్ చేసుకుంటే డబ్బులే కదా పోతాయి. అవతల సంజయ్ గారి పుట్టినరోజు మిస్ అయితే? ఏంటి వింధ్య, నువ్వు హడావుడి చేయాల్సింది పోయి నేను చేస్తుంటే సైలెంట్గా ఉంటావేంటి? అవును కదమ్మా, ప్రతి సంవత్సరం నీ ఫ్రెండ్ పుట్టినరోజుకి ఎంత హడావుడి చేస్తావు. ఇప్పుడేంటి ఇలా ఉన్నావు? అయినా డల్గా ఉన్నావేంటమ్మా? నో టచ్ మీ. పరాయి స్త్రీ వ్యామోహంలో పడి కట్టుకున్న భార్యని పూర్తిగా మర్చిపోయి తిరుగుతున్నది నువ్వు. వింధ్య, మీ మనసులో సంధ్యని పెట్టుకుని నాతో కాపురం ఎలా చేశారు? నాతో బిడ్డని ఎలా కన్నారు? నా బ్రతుకు గురించి అడిగావు కదా, మరి నీ బతుకేంటి? సంధ్య బిడ్డని తీసుకొచ్చి మన బిడ్డ అని నమ్మిస్తే మన బిడ్డని సంధ్య బిడ్డ మొత్తం తెలుసు. ఇది రణరంగం, రణచదరంగం, జరగాల్సిందే శర విధ్వంసం. ఇది పగదేహంపై సగదాహం. మాతృత్వాన్ని పనంగా పెట్టి నా మంగళసూత్రాన్ని లాగేసుకుంటావా? నన్ను మోసం చేసి నా భర్తని నీ ఒళ్ళో వేసుకున్నావు కదా. నా భర్త ఒక్కడేనా లేక? గుర్తు పెట్టుకో, ఇన్నాళ్ళు నువ్వు నా స్నేహితురాలివి, కానీ ఇప్పుడు ఆ దైవం సాక్షిగా చెప్తున్నాను, నువ్వు నాకు స్నేహితురాలివి కావు. కావు కావు కావు. నువ్వు
అంటే ఏంటో నీకు చూపిస్తాను. సంధ్యారాగం మధ్యాహ్నం 12:30 మీ ఈటీవీలో.